మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు. నాగార్జునసాగర్ బీసీ గురుకుల పాఠశాలను శనివారం ఎంపీ ఎమ్మెల్యేలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని విద్యార్థులను కోరారు. నాగార్జునసాగర్ బీసీ గురుకుల పాఠశాలలో నాట్కో ట్రస్టు ద్వారా 80 లక్షల వ్యయంతో నిర్మించిన మౌలిక సదుపాయాలను ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ జిల్లా ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు ఎన్సీసీ గౌరవ వందనం సమర్పించారు. శనివారం హిల్ కాలనీ బీసీ గురుకుల పాఠశాలలో నాట్కో ట్రస్టు ద్వారా నిర్మించిన మౌలిక వసతులను ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ప్రారంభించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజశేఖర్ మాట్లాడుతూ పాఠశాలలో ప్రధానంగా ఉన్న సమస్యలు వాటర్ ట్యాంక్, వాటర్ మోటార్స్ సదుపాయం, పిల్లలకు వాక్ వే బ్రిడ్జి ఇతర సమస్యలు వివరించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు నిర్మించిన నాట్కో ట్రస్ట్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం గురుకుల పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్న తక్షణమే పరిష్కరిస్తాం అని అన్నారు. ఎంపీ నిధులతో తక్షణమే వాటర్ ట్యాంక్ నిర్మిస్తామన్నారు. ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల రోడ్డుపై రాకపోకలకు ఉన్నందున వాక్వే బ్రిడ్జ్ను తక్షణమే తన సొంత నిధులతో నిర్మిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ గురుకుల పాఠశాల విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్న తక్షణమే పరిష్కరిస్తానని అన్నారు. నాట్కో ట్రస్టు సేవలను అభినందించారు. నాట్కో ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మా సహకారం మీకు ఎల్లప్పుడూ అందిస్తాం. ఈ కార్యక్రమంలో అనుముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి, నందికొండ మున్సిపల్ చైర్మన్ తిరుమలకొండ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ ఆదాసు నాగరాణి, 9వ వార్డు కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ, 1వ వార్డు కౌన్సిలర్ మంగతా నాయక్, మాజీ వైస్ చైర్మన్ బిన్ని, తిరుమలగిరి మాజీ ఎంపీపీ భగవాన్ నాయక్, నాటుకో హెచ్ఆర్ మేనేజర్ రంజిత్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ మూవ్ బ్యాక్ దా నువ్వు రా చెల్లట్ గండా గండా చెల్లట్ పరేట్ చెల్లట్ వినాయకతే నమోనం లంబోదర లకుమికర అంబాసుత అమరవింద
సకల విద్యా ఆది పూజిత సార్వోత్తమతే నమో లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత శ్రీ మరవీణా మృదుపాని వనరు ఆలోచనురాని సురుచిరంబరవేణి సురనుత కళ్యాణ జనని జయ 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 ఇప్పుడు ఎట్లయితే నాట్కో వారు ముందుకు వచ్చిండ్రో అట్లనే ఇతర సిఎస్ఆర్ నిధులతోని కానీ మా నిధులతోని కానీ ప్రభుత్వ నిధులతోని కానీ ఈ ప్రభుత్వం ముఖ్యంగా విద్యకు చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. దాంట్లో భాగంగా మన ఈ స్కూల్కి అవసరమైన ఎటువంటి పనులున్నా కానీ ఎమ్మెల్యేగా జయవీర్ గారి సహకారం, ఎంపీగా నా సహకారం ఎప్పుడూ ఉంటుందని మీకు తెలియజేస్తున్నా. మీకు ఎటువంటి సహకారం కావాలన్నా ఎమ్మెల్యే గారి దృష్టికి, నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మన స్కూల్ని ఉత్తమ స్కూల్గా తీర్చిదిద్దేదానికి మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతే, ఇప్పుడు చలికాలం కాబట్టి మన దగ్గర ఉన్న స్కూల్ పిల్లలందరికీ కూడా బ్లాంకెట్స్ సదుపాయం కల్పించడానికి ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి ఆయన సొంత నిధులతోని మన పిల్లలందరికీ రాబోయే నియోజకవర్గంలో ఉన్న అన్ని పాఠశాలల పిల్లలకు కూడా అందిస్తున్నాం. ఆ కార్యక్రమం వచ్చే వారంలో జరుగుతుందని తెలియజేస్తున్నా. అంతే, మరొక్కసారి చెప్తున్నా, ఈ స్కూలుకి కానీ ఇతరత్ర పిల్లలకు కానీ ఎటువంటి సదుపాయాలు కావాలన్నా ఏం కావాలన్నా మా దృష్టికి తీసుకురండి. వాళ్ళకి ఏ విషయంలో కూడా లోటు లేకుండా ఉంచి వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేదానికి మేము ముందుంటామని తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.